నమస్తే, వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. ముందుగా ఇవాల్టి హెడ్లైన్స్. ఈ మధ్య కొంతమంది సీనియర్ హీరోలకి సెట్ అయ్యే హీరోయిన్లు దొరకటం లేదు. దాంతో 20 ఏళ్లు 30 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉన్న హీరోలతోనే స్టెప్పులు వేస్తున్నారు, రొమాన్స్ చేస్తున్నారు హీరోయిన్లు. మరి అంత గ్యాప్ ఉంటే తండ్రి కూతుళ్ళలా ఉన్నారుగా అంటుంటే ఏం పర్లేదంటున్నారు. మరి ఇలా ఏజ్ గ్యాప్ ఉన్నా సరే ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న కాంబినేషన్స్ ఏంటి? హీరో హీరోయిన్ల జోడీ కరెక్ట్ గా ఉంటేనే కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది, ఆడియన్స్ కి నచ్చుతుంది. కానీ ఏజ్డ్ హీరో, యంగ్ హీరోయిన్ అయితే ఆ కాంబినేషన్స్ నెటిజన్స్ నోటికి పనిపెడుతుంది. సోషల్ మీడియాలో అనవసరమైన కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అవుతుంది. అయినా సరే ఈ మధ్య ఏజ్ గ్యాప్ కాంబినేషన్స్ ఎక్కువైపోతున్నాయి. వీటిలో చిరంజీవి నయనతార జంట కూడా ఉంది. అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మన శంకర్ ప్రసాద్ సినిమాలో 70 ఏళ్లు చిరంజీవికి తనకంటే 30 ఏళ్లు చిన్నదైన నయనతారతో రొమాన్స్ సెట్ చేశారు. ఏజ్ గ్యాప్ ఉన్న వీళ్ళిద్దరి గ్రేస్, కెమిస్ట్రీ మాత్రం ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుంది. త్రిష ఈ మధ్య సీనియర్ హీరోలకి వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ ఆప్షన్ అయిపోయింది. వశిష్ఠ చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న విశ్వాంభర మూవీలో హీరోయిన్ గా త్రిష నటిస్తుంది. చిరంజీవికి త్రిషకి కూడా దాదాపుగా 30 ఏళ్ల గ్యాప్ ఉంది. అయితే గతంలోనే ఈ కాంబినేషన్ స్టాలిన్ మూవీ చేయడంతో చిరు, త్రిష మధ్య ఏజ్ గ్యాప్ పెద్దగా చూడడం లేదు జనాలు. వెంకటేష్ కూడా ఈ మధ్య ఏజ్ గ్యాప్ హీరోయిన్స్ తోనే సినిమాలు చేస్తున్నారు. సంక్రాంతికొస్తున్నాం సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ఇద్దరూ తన వయసులో సగం ఉన్నవాళ్లు. ఇప్పుడు త్రివిక్రమ్ తో వెంకటేష్ చేస్తున్న సినిమాలో కూడా 64 ఏళ్ల వెంకటేష్ కి 32 ఏళ్ల శ్రీనిధి శెట్టిని పెయిర్ గా సెట్ చేశారు. ఇలా ఆల్మోస్ట్ 30 ఇయర్స్ ఏజ్ గ్యాప్ తో రొమాన్స్ చేయబోతున్నారు ఈ జంట. సీనియర్ హీరోలతో స్పెషల్లీ బాలకృష్ణ సినిమాలో హీరోయిన్ గా సెట్ అయిపోయింది ప్రగ్యా జైస్వాల్. 29 ఏళ్ల ప్రగ్యా జైస్వాల్ తనకంటే దాదాపు 35 ఏళ్లు పెద్దవాడైన బాలయ్యతో ఇప్పటికే 4 సినిమాలు యాక్ట్ చేసింది. అఖండాలో వీరిద్దరి కెమిస్ట్రీకి, కాంబినేషన్ కి మంచి మార్కులు పడ్డంతో అదే కాంబినేషన్ ని మరోసారి రిపీట్ చేస్తున్నారు బాలయ్య. ఏజ్ గ్యాప్ ఉందని ఒకవైపు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నా, మరోవైపు అదే కాంబినేషన్ ని వాంటెడ్లీ సెట్ చేస్తున్నారు మేకర్స్. ఒక్కసారి హిట్ అయిన కాంబినేషన్ మీద హీరో హీరోయిన్లు కూడా అంతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తూ పాన్ ఇండియా వైడ్ గా సత్తా చాటుతున్న శ్రీలీలే కావాలి అనుకుంటున్నారు అందరూ. దాంతో హీరోలతో ఏజ్ గ్యాప్ గట్టిగా కనిపిస్తుంది శ్రీలీలకి. తెలుగులో ఆల్రెడీ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అయిన రవితేజ, శ్రీలీల మాస్ జాతరలో మరోసారి నటిస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ 35 ఏళ్లు. రవితేజ వయసు 57 అయితే శ్రీలీలకి జస్ట్ 23 మాత్రమే. అసలు ఏజ్ గ్యాప్ బాగా ఉన్న హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తున్నారంటూ ఈ మధ్య బాగా హైలైట్ అవుతుంది రవితేజ. అటు సీనియర్ కి, ఇటు మిడ్ రేంజ్ హీరో కేటగిరీకి మధ్యలో రవితేజ కనిపించడంతో హీరోయిన్ల కోసం బాగా వెతకాల్సి వస్తుంది. ప్రస్తుతం రవితేజ చేస్తున్న 76వ సినిమాలో హీరోయిన్ గా 29 ఏళ్ల ఆషికా రంగనాథ్ ని సెట్ చేశారు టీం. ఈ జంట మధ్య కూడా దాదాపు 30 ఏళ్ల గ్యాప్ ఉంది. హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ కళ్యాణ్ కి హీరోయిన్ గా నటిస్తుంది శ్రీలీల. 53 ఏళ్ల పవన్ కళ్యాణ్, 23 ఏళ్ల శ్రీలీల కాంబినేషన్ కి ఏజ్ గ్యాప్ 30 ఇయర్స్ కనిపిస్తున్నా సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడం, కొత్త కాంబినేషన్ సెర్చ్ చేయడం కోసం తప్పడం లేదంటున్నారు డైరెక్టర్లు, నిర్మాతలు. ఈ సినిమాలో మరో హీరోయిన్ గా రాశీ ఖన్నా నటిస్తుంది. రాశీకి, పవన్ కళ్యాణ్ కి కూడా 20 ఇయర్స్ ఏజ్ గ్యాప్ ఉంది. లేటెస్ట్ గా యంగ్ సెన్సేషన్ మమితా బైజు సూర్యకి జంటగా నటిస్తుంది. ప్రేమలు సినిమాతో సౌత్ మొత్తం హాట్ ఫేవరెట్ అయిన 23 ఏళ్ల ఈ యంగ్ హీరోయిన్ తనకంటే వయసులో 27 ఏళ్లు పెద్దవాడైన సూర్యకి హీరోయిన్ గా నటిస్తూ ఉండడంతో ఆ మధ్య చర్చ జరిగింది. అయితే అది టీం అంతగా పట్టించుకోకపోవడంతో వైరల్ కాలేదు. దాంతో ఈ ఇద్దరి కాంబినేషన్ ఆన్ స్క్రీన్ ఎలా ఉంటుందో అన్న ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది ఆడియన్స్ లో. అసలే టాలీవుడ్ లో హీరోలు ఎక్కువ, అందుకే ఏదైనా ఫెస్టివల్ సీజన్ లో సినిమాలు రిలీజ్ చేద్దామంటే సరిగా థియేటర్లు కూడా దొరకటం లేదు. ఇది చాలదన్నట్టు నాన్ తెలుగు హీరోలు కూడా తెలుగు మార్కెట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. దాంతో ఆల్మోస్ట్ అన్ని తమిళ సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అవుతున్నాయి. మరి తెలుగులో బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ కి రెడీ అవుతున్న తమిళ సినిమాలేంటి? తమిళ్ హీరోలు తెలుగు హీరోలకి కూడా స్పేస్ ఇవ్వకుండా వరుస పెట్టి టాలీవుడ్ లో సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే స్టార్ హీరోల సినిమాలు తెలుగులో రిలీజ్ అవుతుంటే రీసెంట్ గా యంగ్ హీరోలు కూడా తెలుగు మీద ఫోకస్ చేస్తున్నారు. లేటెస్ట్ గా ధ్రువ్ విక్రమ్ కూడా తన అప్ కమింగ్ మూవీ బైసన్ ని రిలీజ్ కి రెడీ చేస్తున్నాడు.
కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ పవర్ఫుల్ మాస్ యాక్షన్ మూవీ బైసన్ నుంచి ట్రైలర్ రిలీజ్ చేసింది టీమ్. ఈ కంటెంట్ డ్రివైన్ మూవీ ఈ నెల 24న థియేటర్లలోకి వస్తోంది. ధ్రువ్ కంటే ముందే మరో తమిళ్ అప్కమింగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపించడానికి రెడీ అవుతున్నాడు. మమితా బైజు, ప్రదీప్ రంగనాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యూత్ఫుల్ లవ్ స్టోరీ డూడ్ మైత్రి మూవీస్ నిర్మిస్తోంది. ఈ న్యూ జనరేషన్ లవ్ స్టోరీ ఈ శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. లవ్ టుడేతో తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ప్రదీప్ మరోసారి తన లక్ చెక్ చేసుకోబోతున్నాడు. ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ సినిమాతో పాటే మరో క్రేజీ సినిమాని తెలుగులో రిలీజ్ కి రెడీ చేస్తున్నాడు. ప్రదీప్, కృతి శెట్టి జంటగా విఘ్నేష్ శివన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఫుల్ బిజీగా ఉంది. ఆల్రెడీ ఈ సంవత్సరం డూడ్ తో రాబోతున్న ప్రదీప్ కాస్త గ్యాప్ ఇచ్చి లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ డిసెంబర్ 18కి పోస్ట్ పోన్ అయింది. మరో నాన్ తెలుగు హీరో మోహన్ లాల్ కూడా తన సినిమాలన్నింటినీ మలయాళంతో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో భారీ స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కుతున్న వృషభ మూవీ మొన్నటి వరకు సస్పెన్స్ లో పెట్టింది టీం. ఈ సంవత్సరం రిలీజ్ డేట్ అని చెప్పినా డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు. నందకిషోర్ డైరెక్టర్ గా పనిచేస్తున్న ఈ వృషభ సినిమా నవంబర్ 6న రిలీజ్ కాబోతోంది. టాలీవుడ్ అందరి హీరోలకి వెల్కమ్ చేస్తుంది. వాళ్ళకి కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్లు టాలీవుడ్ కూడా ఇస్తోంది. అందుకే కార్తీ కూడా తన సినిమాని తెలుగులో రిలీజ్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే తెలుగులో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్న కార్తీ వరుసగా సినిమాలు రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నాడు. కార్తీ వరుసగా సినిమాలు చేస్తున్నారు. తెలుగులో ఊపిరి మూవీ దగ్గర నుంచి మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి తన సినిమాలన్నీ తెలుగులో కూడా రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నారు. అలా లేటెస్ట్ గా వాతియార్ కూడా తెలుగులో రిలీజ్ అవ్వబోతోందని తెలుస్తోంది. కార్తీ, కృతి శెట్టి జంటగా తెరకెక్కుతున్న కాప్ యాక్షన్ కామెడీ డ్రామా డిసెంబర్ 5న థియేటర్లలోకి రాబోతోంది. కార్తీ మరో ఇంట్రెస్టింగ్ మూవీ కూడా త్వరలోనే రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమాతో మరోసారి తన యాక్టింగ్ టాలెంట్ ని చూపించబోతున్నారు. సర్దార్ మూవీతో తమిళ్తో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ సంపాదించుకున్న కార్తీ సర్దార్ అనే స్పై యాక్షన్ మూవీని స్పీడప్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ ఇయర్ అయితే స్టార్టింగ్ నుంచే తమిళ్ హీరోలు దండయాత్ర స్టార్ట్ చేసేలా కనిపిస్తోంది. వీటిలో అటు స్టార్ హీరో విజయ్ జననాయకుడు సినిమాతో ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. విజయ్, పూజా హెగ్డే జంటగా వినోద్ డైరెక్షన్ లో తెరకెక్కుతోంది జననాయకుడు. విజయ్ కి బీస్ట్ బిగిల్ తో మంచి మార్కెట్ క్రియేట్ అయింది తెలుగులో. అదీకాక విజయ్ది ఈ సినిమా లాస్ట్ కావడంతో సంక్రాంతి సీజన్ లో థియేటర్లోకి వస్తున్న ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ కనిపిస్తోంది. అదే ఫెస్టివల్ సీజన్ లో ఆడియన్స్ ముందుకొస్తున్న మరో హీరో శివకార్తికేయన్. సుధా కొంగర డైరెక్షన్ లో శివకార్తికేయన్, శ్రీలీల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ రెబల్ యాక్షన్ మూవీ పరాశక్తి జనవరి 14న సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అవుతోంది. ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్స్, ట్రైలర్స్ ఆడియన్స్ లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు తెలుగులో భారీ కలెక్షన్లు రాబట్టని శివకార్తికేయన్ ఈసారి మాత్రం టాలీవుడ్ మార్కెట్ ని క్యాప్చర్ చేయడానికి చూస్తున్నాడు. నాన్ తెలుగు హీరోల్లో టాలీవుడ్ బాక్సాఫీస్ మీద దండయాత్ర చేస్తున్న మరో హీరో దుల్కర్ సల్మాన్. సురేష్ ప్రొడక్షన్స్ లో దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే జంటగా సముద్రఖని డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కాంతా మూవీ పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతోంది. నెల రోజుల క్రితం రిలీజ్ అవ్వాల్సిన కాంతా సినిమా వచ్చే నెల థియేటర్లలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. జయం రవి కూడా తెలుగు మార్కెట్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఫ్యాంటసీ డ్రామా బ్యాక్ డ్రాప్ లో జయం రవి భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న జీనీ కూడా తెలుగులో రిలీజ్ కాబోతోంది. కృతి శెట్టి, కళ్యాణి ప్రియదర్శన్, వామిక లీడ్ రోల్స్ లో రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్లతో ఇప్పటికే సందడి చేస్తోంది. సాంగ్స్ తో ఆకట్టుకున్న ఈ సినిమా తెలుగులో ఏమాత్రం వర్కౌట్ అవుతుందో చూడాలి. విక్రమ్ హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ ధ్రువ నక్షత్రం సినిమా కూడా ఈ సంవత్సరం రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇంట్రెస్టింగ్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ ధ్రువ నక్షత్రం కొన్నాళ్లుగా పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. అయితే రాబోయే 2 నెలల్లో సినిమా రిలీజ్ అయి తీరుతుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు టీం. అయితే ఈ సినిమా తమిళ్లోనే కాకుండా తెలుగులో కూడా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇలా వరుసగా తమిళ్ హీరోలందరూ తెలుగు మార్కెట్ మీద ఫోకస్ చేస్తూ టాలీవుడ్ బాక్సాఫీస్ ని గ్రాబ్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఇది ఇవాల్టి టాక్ ఆఫ్ ది టౌన్. మరో ఇంట్రెస్టింగ్ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.